సినిమాల్లో కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ అయిన శాలిని ఇప్పుడు 300 కోట్ల ఆస్తితో మహారాణిలా బతుకుతున్నారు. సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించి పేరు తెచ్చుకున్న చాలా మంది హీరోయిన్లుగా నటించినా ప్రేక్షకులు అంత తేలిగ్గా ఆదరించరు. అయినా సక్సెస్ అయిన వాళ్ళంటే కమల్ హాసన్ గారు, సింపు లాంటి కొద్దిమంది మాత్రమే. అలా చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఫేమస్ అయిన శాలిని హీరోయిన్ అయ్యాక కూడా అభిమానుల ఆదరణ పొందారు. కానీ శాలిని కేవలం 5 సినిమాలకే గుడ్ బై చెప్పేసింది. 1983లో వచ్చిన 'ఎంటే మామత్తే కుట్టియమ్మక్కు' అనే మలయాళం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యారు. అప్పుడు ఆమె వయసు కేవలం 4 ఏళ్లు మాత్రమే. చిన్న వయసులోనే తన నటనతో అందరినీ ఆకట్టుకున్న శాలినికి మలయాళంతో పాటు తెలుగులోనూ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించే అవకాశం వచ్చింది. ముఖ్యంగా అప్పటి స్టార్ హీరోలు శివాజీ, రజనీ, కమల్, విజయకాంత్, చిరంజీవి వంటి వారి సినిమాల్లో బేబీ శాలినిగా నటించి అలరించారు. 'వర్షం 16' సినిమా తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించడం ఆపేసిన శాలిని దాదాపు 7 ఏళ్ల సినిమాలకు దూరంగా ఉండి చదువుపై దృష్టి పెట్టారు. ఆ తర్వాత 18 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చింది. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ తండ్రి ఫాసిల్ దర్శకత్వం వహించిన 'అన్యతి ప్రావు' అనే మలయాళం సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ సినిమా మలయాళంలో సూపర్ హిట్ కావడంతో దానిని 'కాదలుక్కు మర్యాదై' పేరుతో తమిళంలో రీమేక్ చేశారు ఫాసిల్. ఈ సినిమాతో తమిళంలోనూ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు శాలిని. ఇందులో విజయ్‌కి జోడీగా నటించారు. ఈ సినిమా తమిళంలో కూడా సూపర్ హిట్ కావడంతో శాలినికి వరుసగా ఆఫర్లొచ్చాయి. కానీ తనకు నచ్చిన కథలకే ఓకే చెబుతా అని కండిషన్ పెట్టారు. అంతేకాదు గ్లామర్ పాత్రలు చేయనని కండిషన్ పెట్టిన శాలినికి విజయ్‌తో 'కన్నుక్కల్ నిలవు', అజిత్‌తో 'అమర్కలం' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. 'అమర్కలం' సినిమాలో నటిస్తున్నప్పుడు అజిత్‌తో ప్రేమలో పడి 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు అనుష్క అనే కూతురు, ఆద్విక్ అనే కొడుకు ఉన్నారు. అజిత్‌ని పెళ్లి చేసుకున్న తరువాత మణిరత్నం దర్శకత్వంలో 'అలై పాయితే' ప్రశాంత్ హీరోగా నటించిన 'ప్రియతవరం వేండుం' సినిమాల్లో మాత్రమే నటించి శాలిని సినిమాలకు దూరమయ్యారు. నటనకు గుడ్ బై చెప్పి 24 ఏళ్లు అవుతున్నా ఇంకా రీ ఎంట్రీ ఇవ్వలేదు. అయినా శాలిని క్రేజ్ ఇంకా తగ్గలేదు. స్టార్ హీరోయిన్‌గా ఉన్నప్పుడే సినిమాలు వదిలేసిన శాలిని ఆస్తి 300 కోట్లకు పైగా ఉంటుందని అంటున్నారు. ఆమె చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.